బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కల్కి చిత్రంతో టాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె ప్రయాణం ఊహించని మలుపులతో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు అవకాశాలు, మరోవైపు వివాదాలతో దీపికా కెరియర్ కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా దీపికాకు టాలీవుడ్లో మరో మంచి అవకాశంగా భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె హఠాత్తుగా తప్పుకోవడం సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగ దీపికాపై అన్ప్రొఫెషనల్ అనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీపికా టీం సోషల్ మీడియా వేదికగా సందీప్ రెడ్డి వంగపై, తృప్తి డిమ్రీపై కొన్ని విమర్శనాస్త్రాలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. దీని గురించి దీపిక పలు సందర్భాలలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది హీరోయిన్లు దీపికా డిమాండ్లలో తప్పు లేదని సమర్థించినా వివాదం మాత్రం ఆమెను వెంటాడింది. అయితే ఈ వివాదం చల్లారకముందే దీపిక మరో బిగ్ షాట్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్తో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె అవకాశం సంపాదించింది. ఈ ప్రాజెక్టు దీపిక సత్తాను నిరూపించే అవకాశంగా మారింది. ఒకవైపు అన్ప్రొఫెషనల్ అని ఆరోపణలు, మరోవైపు ఇంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం. దీపిక నిజంగా అంత అన్ప్రొఫెషనల్ అయితే ఇలాంటి ఛాన్స్ ఎలా వచ్చింది అని అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నించారు. ఈ ఊహించని రీ ఎంట్రీ ఆమె టాలీవుడ్ జర్నీకి కొత్త ఊపు ఇచ్చినట్టు కనిపించింది. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కల్కి 2898 AD సినిమాతో దీపిక టాలీవుడ్లో మరోసారి సత్తా చాటింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే సీక్వెల్లో ఆమె లేనట్టు వైజయంతి మూవీ సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. మొదటి సినిమా సమయంలో జరిగిన సుదీర్ఘ ప్రయాణం, పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ తెలిపారు. కల్కి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిబద్ధత ఎక్కువ అవసరమని వారు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకటన దీపిక కెరియర్పై మరో ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఒకవైపు స్పిరిట్ నుంచి తప్పుకోవడం, మరోవైపు అల్లు అర్జున్ అట్లీ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ, ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి నిష్క్రమణ. దీపిక టాలీవుడ్ జర్నీ ఒక డ్రామాటిక్ సినిమాను తలపిస్తోంది. ఆమె నిజంగా అన్ప్రొఫెషనల్గా వ్యవహరించిందా, లేక ఇవన్నీ ఇండస్ట్రీలోని గేమ్లో భాగమా? కొందరు ఆమె నిర్ణయాలను సమర్థిస్తుంటే మరికొందరు ఆమె డిమాండ్లు అతిగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా దీపిక ఈ వివాదాల నుంచి బయటపడి తన స్టార్డంతో మళ్లీ టాలీవుడ్ను ఆకర్షిస్తుందా, లేక ఈ ఎదురు దెబ్బలు ఆమె కెరియర్పై గాఢమైన ప్రభావం చూపిస్తాయా అనేది చూడాలి.